హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం మీన్ ఆఫ్ రేంజ్ ఇన్ అరే. ఓకే, మనకి మీన్ ఫార్ములేట్ ఇనీషియల్గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, క్వేరీస్ అనే ఒక అరే ఇస్తాడు మనకి, నెస్టెడ్ అరే. ఆ నెస్టెడ్ అరేస్లో ఎల్ ఆర్ అనే రెండు ఇండిసెస్ వాల్యూస్ ఇస్తాడనమాట. మనం ఏం చేయాలంటే ఈ రెండాటి మధ్య ఉన్న మీన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, అరే అనేది ఇది, క్వేరీస్ అనేది అరే ఇది అనమాట. 0 to 1 అంటే ఓన్లీ ఈ అరేకి మీన్ కావాలి. అదే 1 3 ఉంది నెక్స్ట్ ఎలిమెంట్. 1 3 అంటే ఈ సెట్ అండ్ వాల్యూస్ యొక్క మీన్. ఓకే, ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాన్ని చూద్దాం. మనం ప్రిఫిక్స్ సమ్ అనే ఒక అరే తీసుకుంటాం. అరేలో ఏంటంటే చూడండి, ప్రిఫిక్స్ సమ్ అనే అరే ఏంటంటే ఇది సమ్మేషన్ అనేది ట్రాక్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఫస్ట్ ఎలిమెంట్ 1 ప్లేస్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు ప్రీవియస్ దాని యొక్క సమ్ ఎంత 1 ప్లస్ కరెంట్ సమ్ ఎంత 2 ప్లేస్ చేసుకుంటాం మళ్ళీ దాన్ని సేమ్ ఇండెక్స్లో. తర్వాత ప్రీవియస్ సమ్ 3, కరెంట్ సమ్ 3, 6 ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి ప్రీవియస్ సమ్ ఏంటో 6, కరెంట్ సమ్ ఏంటో 4, రెండు యాడ్ చేయి 10. ఓకే, ఇప్పుడు 5కి ప్రీవియస్ సమ్ 10, కరెంట్ ఎలిమెంట్ 5, రెండుగా యాడ్ చేస్తే 15. సో ఈ ఇండెక్స్ పొజిషన్లో దీని యొక్క సమ్ ఉంటుంది. ఇండెక్స్ పొజిషన్లో ఇదంతా సమ్ ఉంటుంది. ఈ ఇండెక్స్ పొజిషన్లో ఈ 3 సమ్ ఉంటుంది. ఈ ఇండెక్స్ పొజిషన్లో ఈ 4, అలాగనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ సేమ్ అది ఇంప్లిమెంట్ చేద్దాం ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడి వరకు వచ్చింది. ఏం చేయాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 3 అనే ఇచ్చారు కదా క్వేరీ, 1 3. ఓకే, అంటే ఈ రేంజ్ కావాలి కదా మనకి. ఇది థర్డ్ ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ 1. ఇప్పుడు ఈ రేంజ్ కావాలంటే ఏం చేయాలి, మనం ఈ సెట్ 10 వాల్యూ తీసుకున్నాం అనుకో, ఏంటి వస్తుంది, ఇవన్నీ ఇవన్నీ వాటిలోకి ఎలిమెంట్స్ సమ్ ఇందులో ఉంటుంది. క్లియర్ కదా ఇక్కడ వరకు. తర్వాత మనకి ఇటుపక్క వాల్యూ రిమూవ్ అయిపోవాలి. అంటే ఈ సెట్ 10 వాల్యూ రిమూవ్ అవ్వాలి ఇక్కడ, అంతేనా. లెఫ్ట్ ఎంత ఇచ్చాడు, లెఫ్ట్ అనేది ఇక్కడ ఉంది. ఈ లెఫ్ట్ పొజిషన్ -1th ఎలిమెంట్ అంటే దాని ముందు ఉన్న ప్రిఫిక్స్ సమ్ అంతా లెఫ్ట్ -1th పొజిషన్లో ఉంటుంది, అంతేనా. ఇది L-1 పొజిషన్, అంతేనా. సో ఈ వాల్యూ అనేది రిమూవ్ చేస్తాం అనుకో, ఎగ్జాక్ట్ మనకి ఈ సెట్ 10 సమ్ సమ్ అనేది వస్తుంది. తర్వాత రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 అవుతుంది కదా టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది బై ఇది చేస్తే మనకి మీన్ వస్తుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్ ఇంప్లిమెంట్ చేద్దాం. లెన్ ఆఫ్ అరే. ఓకే, ఇప్పుడు ప్రిఫిక్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ అరే తీసుకో. తర్వాత పి అనేది ఇనిషియల్గా 0 అని ఒక వాల్యూ తీసుకో. తర్వాత ఒక పరీక్షలో పెట్టుకున్నావా. నెక్స్ట్ ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ అంటే ఏం చెప్పాను, ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క వాల్యూ యాడ్ చేసుకుంటే వెళ్ళమని చెప్పాను ఒక సర్టెన్ వాల్యూకి. తర్వాత ప్రతి అదే యాడ్ చేసుకున్న తర్వాత ఒక సమ్ వస్తుందా, అది ప్రిఫిక్స్ సమ్లోకి అపెండ్ చేసే, ప్రిఫిక్స్ సమ్ అరేలోకి అపెండ్ చేసావా. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి ఏం కావాలి, క్వేరీస్లో ఉన్న సెట్ 10 మీన్ వాల్యూస్ కావాలి, రిజల్ట్ కావాలి. ఇనీషియల్గా రిజల్ట్ అనే అరే ఎంటీ అరే తీసుకో. తర్వాత నెక్స్ట్ క్వేరీస్లోని లెఫ్ట్ రైట్ ఉంటాయి, లెఫ్ట్ కామా రైట్ ఇన్ క్వేరీస్. ఓకే, ట్రావర్స్ చేసుకున్నావు కదా. ఇప్పుడు ఇది ఫర్ ఈచ్ లూప్ అనమాట. ఈ రెండే ఉంటాయి కదా. నెక్స్ట్ ఇది ఫిక్స్డ్ లెంత్, సో లెఫ్ట్ రైట్ అని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఈ సెట్ 10 వాల్యూ ఫస్ట్ తీసుకో. అంటే ప్రిఫిక్స్ ఆఫ్ రైట్. ఓకే, అందులో నుంచి ఇఫ్ ఇన్ కేస్ లెఫ్ట్ అని 0 అయిపోయింది అనుకో, అంటే ఈ ఎంటర్ ఎలిమెంట్ కావాలి. సో లెఫ్ట్ అని 0 అయిపోతే ఓన్లీ ప్రిఫిక్స్ ఆఫ్ రైట్ తీసుకుంటే సరిపోతుంది. అదే 0 అవ్వలేదు ఇన్ కేసు, ఈ టెస్ట్ కేసులో 1 అయింది అనుకో,
1 అయిందంటే ఏంటి అంటే జీరో కాని సిచ్యువేషన్లో ఇంకే ఎలిమెంట్ అయినా సరే దీనికి ప్రీవియస్ సమ్ అనేది మైనస్ చేయాలి, అంతేనా? సో అదే చేద్దాం ఇక్కడ. ఇఫ్ ఒకవేళ లెఫ్ట్ అనేది జీరో కానట్టయితే, నాట్ ఈక్వల్ టు జీరో అయితే, ఇప్పుడు ఎక్స్లో నుంచి ఏది మైనస్ చేయాలి? లెఫ్ట్ సైడ్ ట్రైలింగ్ ఉన్నదంతా రిమూవ్ చేసేయాలి, అంటే ప్రిఫిక్స్ ఆఫ్ లెఫ్ట్ -1, అంతేనా? లెఫ్ట్ -1 ఇండెక్స్ పొజిషన్ అంటే దానికి ప్రీవియస్ సమ్ అంతా అందులో స్టోర్ అయ్యి ఉంటుంది, మైనస్ చేస్తావు. ఇప్పుడు మనకి మీన్ కావాలంటే 85 రిజల్ట్ డాట్ అపెండ్ చేస్తావు. ఏంటి అపెండ్ చేస్తావు? మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎంత అంటే రైట్ మైనస్ లెఫ్ట్ +1, అంతేనా? ఓకే, ఇప్పుడు రిజల్ట్ని రిటర్న్ చేస్తాం. రిజల్ట్ వచ్చింది కదా. ఇది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ n అన్నమాట. మనం ఎంటర్ అరేని 2 టైమ్స్ ట్రావర్స్ చేస్తున్నాం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఏం చేస్తాం? అదే 2 లూపులు పెట్టుకొని ప్రతి లెఫ్ట్ రైట్ ఇండెక్స్కి ట్రావర్స్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ప్రతిదీ. సో అలా కాకుండా ఇది ఆప్టిమల్ వే అనమాట. సబ్మిట్ చేస్తాం చూడండి ఒకసారి. గైస్, డైలీ కోడింగ్ కంటెంట్ కోసం ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.